హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేస్తున్నానండి. అదేంటంటే ఈ బుద్ధ పౌర్ణమి రోజున ఇక్కడ అంటే బెంగళూరులో స్పెషల్గా కరగా అని ఒక పండుగ చేస్తారనమాట. సో దానికి మేము ఇక్కడ రెడీ చేస్తున్నాము. మేము మిడ్ నైట్ 12 o'clockకి ఈ విధంగా పూలన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ బంతి పూలు, గులాబీలు అన్ని రకాలు తీసుకొచ్చాము. దీంతో పెద్ద ముగ్గు వేసి దాని మీద డెకరేషన్ చేయాలని అనుకుంటున్నాము. సో అది దేనికోసమో నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. మామూలుగా మనకి ఏదైనా పండగ జరిగినప్పుడు లేదా దేవుడి కళ్యాణాలు జరిగినప్పుడు మనకి ఆ విగ్రహాలని ఊరేగింపుగా వీధుల్లోకి తీసుకొస్తారు కదా. అలాంటప్పుడు మనము హారతులు ఇవ్వడము, పూజమాలలు వేసుకోవటము అట్లాంటివి చేస్తుంటాం కదా. సో ఇది కూడా అలాంటిదే అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఆకు అనేది పన్నీర్ ఆకు అనమాట. సో మనం పెళ్ళిళ్ళలో పన్నీర్ చల్లుతూ ఉంటాం కదా, అత్తరు అవి అదంతా కూడా ఈ ఆకు నుంచి తీస్తారనమాట. నాకైతే ఫస్ట్ టైం తెలిసిందండి. మరి మీలో ఎంతమందికి ఈ ఆకు తెలుసో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అసలు ఆ ఆకు చుట్టుపక్కల అంతా కూడా మంచి వాసన వస్తుందన్నమాట. సో నేను పన్నీర్ ఆకు అంటే ఇంకేంటో అనుకున్నాను. ఈ ఆకును కూడా మేము తీసుకొచ్చాం అనమాట. సో దీన్ని కూడా కాడలు అవన్నీ తీసేసి కేవలం ఆకుని ఉంచుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి డెకరేషన్లో యూజ్ చేయాలనుకుంటున్నాము. అయితే ఇది కొంచెం నైట్ టైము తీసుకురావటం వల్ల మార్కెట్ నుంచి కొంచెం బ్రౌన్గా అయిపోయాయి అనమాట. సో వాటన్నిటిని కూడా తీసేసి కేవలం గ్రీన్ కలర్లో ఉన్న వాటినే తీసుకుంటున్నాము. మేము 11 o'clockకి కూర్చున్నామనుండి ఈ పూలన్నీ కూడా రేకులు విడదీసేసి సో ఇవి వేస్ట్ అంతా కూడా తీసేస్తున్నాము. మాకు దాదాపుగా గంటన్నర టైం పట్టింది. ఇక మేము రోడ్ అదంతా క్లీన్ చేసి ఆల్రెడీ 7 o'clockకే క్లీన్ చేసి పెట్టేసేసాము. మళ్ళీ ఊరికే పైన తీసేసి 12:30కి స్టార్ట్ చేసామండి. అయితే మేము స్టార్ట్ చేసేటప్పుడు ఎటువంటి డిజైన్ గీసుకోలేదు, అలాగే ఎవరికి ఏ డిజైన్ వేయాలనే ఐడియా కూడా లేదనమాట. అక్కడ తీసుకొచ్చేసేసి ఉన్న వాటినే ఒకళ్ళు ఒక సర్కిల్ పెట్టేస్తే మళ్ళీ ఇంకొకళ్ళు అనుకొని మాట్లాడుకుంటూ అట్లా చేసాము. అస్సలు ఎక్కడ కూడా ఒక గీత కూడా మేము వేసుకోలేదు, కానీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఇక్కడ మేము మెయిన్గా గులాబీలు తీసుకున్నామండి, అలాగే బంతి పూలు తీసుకున్నాము, పన్నీరాకు చెప్పాం కదా అది తీసుకున్నాము, ఇంకా తెల్ల చామంతులు తీసుకున్నాం. తెల్ల చామంతులు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. ఇక బంతి పూలు కూడా ఇంచుమించు అంతే ఉంటాయి. ఇంతకు ముందు సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ అయితే మటుకు నేను వేయలేదండి. సో అప్పుడు వాళ్ళు పర్పుల్ కలర్ చామంతులు కూడా తీసుకొచ్చేసి వేశారంట. అప్పుడు ఇంకా కొంచెం పెద్దది వేశారు. ఈసారి అయితే పూల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ మాత్రమే తీసుకొచ్చారు. సరే ఉన్న వాటితోటే మనము అరేంజ్ చేద్దాము అని చెప్పేసి మేము స్టార్ట్ చేసామన్నమాట. మెయిన్గా పూలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏం డిజైన్ సెట్ చేయాలి, ఎలా వేయాలి అనేది అనుకోలేదు. సో ఈ విధంగా ఒక్కొక్క లైన్ అనుకుంటూ చేస్తూ అనమాట. ప్రస్తుతానికైతే అదిగోండి ఆ విధంగా వచ్చింది. ఇంతవరకు అయితే నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా వేసేస్తారు, అందరూ అనుకున్నదే. ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్న పూలతోటి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. నేను చెప్పాను కదా మిడ్-నైట్ వేస్తున్నాము. సో ఆ లైటింగ్లో మీకు అంత బాగా బ్రైట్గా కలర్స్ అనేవి కనిపించవు. యాక్చువల్గా చెప్పాలంటే మాకు చామంతి పూలకి అలాగే ఈ బంతి పూలకి తెలుపు మరియు పసుపు అనేది మాకు అసలు కనిపించట్లేదు. కానీ మేము వేసినటువంటి కవర్ని గుర్తుపెట్టుకొని ఇది చామంతులు, ఇవి బంతి పూలని అర్థం చేసేసుకొని వేసేస్తున్నాము. చాలా ఫాస్ట్గా వేసాము. ఇట్లా మేము నలుగురు అందరం కలిసి చేస్తే మాకు 12:30కి స్టార్ట్ చేస్తే మొత్తం అయిపోయేసరికి 1:30 అయిందండి. ఎక్కడ కొంచెం సేపు కూడా ఆగలేదు, కంటిన్యూషన్గా వేస్తూనే ఉన్నాము. ఇక ఇదంతా కూడా ఎందుకు వేస్తున్నాము అని అంటే కరగా పండుగ అని చెప్పాను కదా. సో కరగా పండుగ అంటే ఏంటో కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇక్కడ మనం మహాభారతం గురించి కొంచెం గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుందండి. మామూలుగా మనకి పాండవులు ఉన్నారు కదా. సో పాండవులు ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు. వారికి కలిగిన సంతానాన్ని మహావీరులు అంటారు. వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు అని అంటే తిమిరాసురుడు అనే రాక్షసుని సంహరించడం కోసం. అతనితో జరిగిన పోరాటంలో మనం విజయం సాధించాం కాబట్టి ద్రౌపదీదేవి కుమారులు అడుగుతారు ప్రతి సంవత్సరం కూడా దీన్ని గుర్తుగా చేసుకోవాలి అని. దానికోసం ద్రౌపదీదేవి నేను ప్రతి బుద్ధ పౌర్ణమి రోజున అంటే చైత్రమాస పౌర్ణమి రోజున మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వరం ఇస్తుంది అనమాట. అందుకని ప్రతి సంవత్సరం కూడా ద్రౌపదీదేవిని ఆహ్వానించడం కోసం ఈ పూజలన్నీ చేస్తుంటారు. యాక్చువల్గా ఈ పౌర్ణమికి ముందు వారం రోజుల నుంచి పూజలు అనేవి స్టార్ట్ అవుతాయి.
చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి 1:30 అయ్యింది, మిడ్ నైట్ అనమాట. సో ఎవ్వరు లేరనమాట. నైట్ కావటం వల్ల మనకి కలర్స్ అనేవి అంతగా కనిపించట్లేదు. నేను మార్నింగ్ కూడా వీడియో తీసాను, అది కూడా చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇక వాళ్ళు రాత్రంతా కూడా ప్రతి గుడికి వెళ్ళిపోయి అక్కడ పూజలు చేసేసి ఇట్లా వీధుల్లో ఊరేగింపుకు వస్తారనమాట. ఆ టైం వచ్చింది. యాక్చువల్గా మాకు 4-5 గంటల టైంలోనే రావాలి, ఈసారి లేట్ అయ్యింది. మేము నైట్ అంతా కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం అనమాట. సో పడుకున్నాక నేను నిద్ర పట్టదు. ఇక ఉదయం పూట అయితే మనకి ఈ విధంగా చూడండి మేళతాళాలతోటి వస్తుంటారు. మీకు ఆ ధర్మరాజు స్వామి మనకి ద్రౌపది వేషం వేసుకొని వస్తారనమాట. మీకు ఆమెను కూడా చూపిస్తాను. ఈ కరగా కథ అయితే నేను బ్రీఫ్గా చెప్పాను నాకు తెలిసినంత వరకు. ఇక ఆమె ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా మల్లెపూలని పైనుంచి కింద వరకు కూడా వేసుకొని ఉంటారు. ఒక వ్యక్తి ఆడవేషాన్ని అంటే ద్రౌపది అమ్మవారి వేషాన్ని ధరించి పైన తలపైన కుండని పెట్టుకొని దాటన్నిటిని కూడా పూలతోటి అలంకరించుకొని ఈ విధంగా బయలుదేరి వస్తారు కత్తి పట్టుకొని. అలాగే మనము అమ్మవారికి హారతులు ఇచ్చి పూలు ఇచ్చిన తర్వాత ఆమె నుంచి మనకి ప్రసాదంగా పూలు అలాగే నిమ్మకాయలు ఇస్తారు. అవి మనకి అందరికీ ఇస్తారు, దొరికిన వాళ్ళకి చాలా అదృష్టం అని చెప్తుంటారు. అందుకే అందరూ కూడా వెళ్ళి వాళ్ళ పాదాలకి నమస్కారం చేసేసుకుంటారు. అలాగే ముఖ్యంగా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి నమస్కారం చేపిస్తారు. ఈ విధంగా ద్రౌపది దేవి వేషంలో వచ్చిన వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారండి. అలాగే మా దగ్గరికి వచ్చినప్పుడు అయితే వాళ్ళ కాళ్ళు కూడా బొబ్బలెక్కిపోయాయని అని చెప్పారు. సో వాళ్ళ వంశం వాళ్ళు చేస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇంకా వాళ్ళు ప్రసాదంగా ఇచ్చేటటువంటి నిమ్మకాయతోటి రసం చేసి అందరూ తాగితే మంచిది అంటుంటారు. సో మామూలుగా అయితే మనము నిమ్మకాయల్ని వాకిలికి అట్లా కడుతూ ఉంటాం కదా, సో అలా చేయకూడదు అనమాట. ఇక పౌర్ణమి రోజు ఉదయాన్నే ఇది జరుగుతుంది, తెల్లవారుజామున. ఆ తర్వాత ప్రసాదాన్ని తీసుకుంటారు. ఆ రోజుతోటి ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేస్తారనమాట. బెంగళూరు అంటే కర్ణాటకలో ఉండే ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి అనమాట. అలాగే ఈ ద్రౌపది అమ్మ ఆదిశక్తి వేషధారణలో వస్తుంది, అందరినీ కాపాడుతుందని అందరూ నమ్ముతారు. అందుకోసమే ఎవరెవరి ఇంటి ముందర వాళ్ళు చక్కగా ముగ్గు వేసి పూలతోటి అలంకరించి ఆమెని ఆహ్వానిస్తారనమాట. ఈ విధంగా ఈ సంవత్సరం కరగా పండుగ అనేది చాలా బాగా జరిగిందండి. అలాగే ఈ పండుగలో మేము కూడా బాల్ పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రాత్రిపూట మనకి అసలుకి ఆ లైటింగ్లో కలర్సే కనిపించలేదు, అయితే పగులు చూస్తుంటే ఎంత అందంగా ఉండిందో. నిజంగా ఎక్కడ కూడా పూల కలర్స్ అనేవి మిక్స్ అవ్వలేదండి. మేము మధ్యలో అనుకున్నామన్నమాట బంతి పూలు అలాగే చామంతులు మిక్స్ అయిపోయాయని, కానీ అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా మిక్స్ అవ్వలేదు. సో మొత్తానికి నేను ఈ బెంగళూరు పండుగని మీకు చూపించాలనుకున్నాను. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి పండుగలు ఏమైనా ఉన్నంటే నేను మీకు షేర్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుంటుంది మీ ఆశ. అంతవరకు బాయ్ బాయ్.